సో ఫైనల్‌గా మనకి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆఫ్టర్ గ్రీవెన్సెస్ ఎవరికైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఎవరికైతే రిక్వెస్ట్‌లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది కదా! సో దానిపైన ఒక చిన్న అనాలిసిస్ అసలు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు కేటగిరీ వైస్, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్‌లో ఎంతమంది ఉన్నారు అండ్ మైనారిటీ ముస్లిం మైనారిటీలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కాంపిటీషన్ ఎలా ఉంది, ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉండబోతుంది, క్యాండిడేట్స్ పెరిగారా తగ్గారా అనేది కూడా ఒక్కసారి మనము చెక్ చేద్దాము. సో ఇది మొత్తం మనకి వచ్చేసి చూడండి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 16,694 క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ అయితే సాధించారు ఫైనల్గా మనకి తెలంగాణ కౌన్సిలింగ్కి, ఏ కేటగిరీ కౌన్సిలింగ్కి. సో వీళ్ళందరిలో మనకు కేటగిరీ వైజ్ నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టాను మీకు, చూడండి ఇక్కడ సెకండ్ షీట్లో ఉంటుంది. సో ఇదండి, ఇది మొత్తం కేటగిరీ వైజ్ తీసుకున్నాం మనము. ఈ కేటగిరీ వైజ్ అండ్ ఫీమేలా మేలా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చూడండి బీసీఏ తీసుకున్నట్లయితే ఫీమేలు 749 మెంబర్స్ ఉన్నారు, మేలు ఓన్లీ 331 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఓకే, అండ్ బీసీబీలో 1962 అమ్మాయిలు ఉంటే 747 అబ్బాయిలు ఉన్నారు. బీసీసీలో 164 అమ్మాయిలు ఉంటే 66 మంది అబ్బాయిలు ఉన్నారు. బీసీడీలో 1586 ఫీమేల్స్ ఉంటే 666 అబ్బాయిలు ఉన్నారు. బీసీఈలో 1528 అండ్ 637 అబ్బాయిలు. ఓసీలో 2606 ఫీమేల్ ఉంటే 976 మాత్రమే మనకి అబ్బాయిలు ఉన్నారు. ఎస్సీలో తీసుకున్నట్లయితే 2098 మెంబర్స్ అమ్మాయిలు అండ్ 834 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు. సో ఎస్టీ ఫైనల్గా 1021 అమ్మాయిలు, 723 అబ్బాయిలు ఉన్నారు. ఫైనల్గా మనకి టోటల్గా అమ్మాయిలు వచ్చేసి 11,714 ఉన్నారు అండ్ అబ్బాయిలు ఓన్లీ 4,980 ఉన్నారు. ఇది 50% కంటే కూడా చాలా తక్కువ. సో ఈ మొత్తం కలిపి మనకి 16,694 అవుతుందన్నమాట. అయితే దీంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా నేను ఒకసారి చెక్ చేశాను. వాళ్ళంతా కూడా ఓసీలో ఉంటారు, అంటే వాళ్ళకి ఓసీ సీటు ఇవ్వడం జరుగుతుంది, అంటే అవైలబిలిటీని బట్టి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న సీట్కి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈడబ్ల్యూఎస్ ఓసీ రెండు ఉంటాయన్నమాట వాళ్ళకి, దాంట్లో దేంట్లో సీట్ ఉన్నా కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2,606 మంది అమ్మాయిల్లో ఓసీలో ఒక 1001 మెంబర్స్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కలిగి ఉన్నారనమాట. అదేవిధంగా అబ్బాయిలు అయితే ఇక్కడ మనకి 976 ఉన్నారు కదా ఓసీలో, దాంట్లో 327 క్యాండిడేట్స్కి ఈ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంది. ఓకే, సో ఇది ఇంక్లూడింగ్ అనమాట, ఈ నంబర్లో ఇంక్లూడింగ్ ఇవి. అదేవిధంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా నేను చెక్ చేయడం జరిగింది. సో బీసీఈలో ఒక అమ్మాయి ముస్లిం మైనారిటీ స్టేటస్ ఉంది. అదేవిధంగా బీసీబీలో బీసీబీలో 72 అమ్మాయిలు ఉన్నారు అండ్ 26 అబ్బాయిలు ఉన్నారు. తర్వాత మనకి బీసీఈలో 1,528 మంది అమ్మాయిలు ఉంటే అందరూ ఆటోమేటిక్గా ముస్లిం మైనారిటీ స్టేటస్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా అబ్బాయిలు 637 ఉంటే అందరూ కూడా ముస్లిం మైనారిటీ స్టేటస్ని క్లెయిమ్ చేసుకున్నారు. 637కి 637. అండ్ మనకి ఓసీలో తీసుకున్నట్లయితే 2,606 అమ్మాయిల్లో ఇంతమంది, ఏది 486 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అమ్మాయిలు ఓకే ముస్లిం మైనారిటీ స్టేటస్ తీసుకున్నారు అండ్ 159 క్యాండిడేట్స్ అబ్బాయిలు ముస్లిం మైనారిటీ స్టేటస్ కలిగి ఉన్నారనమాట. సో మొత్తంగా చూసుకుంటే కేటగిరీ వైజ్ మనకి బీసీఏలో 1,080 ఉన్నారు, బీసీబీలో 2,709, బీసీసీలో 230, బీసీడీలో 2,252, బీసీఈలో 2,165, ఓసీలో 3,582, ఎస్సీలో 2,932 అండ్ ఎస్టీలో
1744. సో మొత్తం టోటల్ చేస్తే మనకి 16,694 వచ్చింది. అయితే ఇది ఈ సంవత్సరం క్యాలిక్యులేషన్, ఐ మీన్ నంబర్స్ అనమాట. అయితే ఇప్పుడు 23లో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేద్దామని ఒకసారి నేను లాస్ట్ ఇయర్ డేటా కూడా చెక్ చేసి చూడడం జరిగిందనమాట. సో దాంట్లో మనకి వచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటి అని అంటే, ఇది ఓన్లీ నేను ఓయూ లోకల్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేశాను లాస్ట్ ఇయర్లో ఉన్న డేటాలో. లాస్ట్ ఇయర్ దాదాపు 22,000 దాకా ఉన్నారు మెరిట్ లిస్ట్లో. సో ఇది లాస్ట్ ఇయర్ చూడండి, ఇక్కడ 22,167 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవ్వడం జరిగిందనమాట లాస్ట్ ఇయర్. సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఓయూ ఓయూ రీజన్ వాళ్ళని, అంటే తెలంగాణ స్టూడెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేసి కౌంట్ చేసి చూసాను. ఎందుకంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఎలిజిబుల్ కాదు కాబట్టి ఏయూ ఎస్వియు రీజన్ వాళ్ళు కానీ లేదంటే నాన్ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ తీసేసి చూసాను. అవుట్ ఆఫ్ 22,000 మనకు వచ్చింది ఓన్లీ 14,986 మాత్రమే. అంటే దగ్గర ఒక 15,000 అనుకోవచ్చు. 15,000 అంటే మనకి దాదాపు ఒక 7,000 మంది తగ్గిపోయారు. అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాలేదు కాబట్టి వాళ్ళంతా కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళని క్యాండిడేట్స్ని మనము కన్సిడర్ చేసినట్లయితే, సో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు అనే ఒక పాయింట్ కోసం నేను ఈ కంపారిజన్ చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ బీసీఏలో 1,044 మెంబర్స్ ఉన్నారు. ఏది ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకునేది. సో ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు, 1,080 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ స్లైట్ వేరియేషన్, ఒక 36 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే పెరిగారు, దీంట్లో ఎక్కువ పెరగలేదు. అండ్ 2,407 క్యాండిడేట్స్ బీసీబీలో లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం ఎంత, 2,709. అంటే ఇక్కడ ఎంత పెరిగింది, 302 మెంబర్స్ పెరిగారనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ మిగిలిన కేటగిరీస్ అన్నీ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఇక్కడ చేసాను చూడండి. సో ఈ విధంగా మనకి బీసీబీలో 300 మంది పెరగడం జరిగింది, బీసీసీలో 47 క్యాండిడేట్స్ పెరిగారు, అండ్ బీసీడీలో 300 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు, బీసీఈలో 352 క్యాండిడేట్స్ పెరిగారు, ఓసీలో 157 మంది పెరిగారు, అండ్ ఎస్సీలో 288 క్యాండిడేట్స్, ఎస్టీలో 226 క్యాండిడేట్స్ పెరగడం జరిగింది. అంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు, ఒక 1,700 దగ్గర 1,700 ఏమో మనకి పెరగడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, దాదాపు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఈ 1,700 అనేది పెరిగింది, కానీ మనకి దానికి తగినట్లుగా ఈ నాన్ లోకల్ కోటాలో కాంపిటీషన్ వచ్చే క్యాండిడేట్స్ ఈ సంవత్సరం ఉండరు కాబట్టి, సో వాళ్ళకి వెళ్ళిపోయే సీట్స్ అన్నీ కూడా తెలంగాణ స్టూడెంట్స్కే చెందుతాయి కాబట్టి ఈ సంవత్సరం. సో ఇక్కడ ఇది బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో అంటే దీన్ని బట్టి మనకి దాదాపు కాంపిటీషన్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పరంగా మాత్రమే. అండ్ సీట్స్ పరంగా చూసుకుంటే అది మళ్ళీ మనము మాట్లాడదాము ఇంకొక వీడియోలో. సో సీట్స్ చిన్నగా అంటే పాయింట్ ఒకటి చెప్తాను. సీట్స్ ఏంటి అని అంటే, మనకి లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా అన్ని సీట్లు ఉన్నాయి. దాంట్లో చిన్న చేంజెస్ ఏంటి అని అంటే, మనకి కొత్తగా ఒక 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చాయి. దాంట్లో 400 సీట్స్ పెరిగాయి. ఆ 400లో ఒక 60 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే మిగిలిన సీట్స్, ఓకే, మిగిలిన ఎన్ని ఉంటాయి, 340 సీట్స్ తెలంగాణ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీలో ఉంటాయి. సో ఇవి ఈ సీట్స్ పెరిగాయి అని మనం అనుకుంటే, ఈ లోపల ఏమైంది, మల్లారెడ్డి కాలేజెస్లో ఒక 400 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయాయి కాబట్టి అక్కడ 400 మైనస్ అయిపోయాయి. ఇక్కడ ప్లస్ 340 ఏమో ప్లస్ అయ్యాయి. ఓకే, 340 ప్లస్ అయ్యాయి. ఇక్కడ 400 అక్కడ వెళ్ళిపోయాయి. సో దీన్ని బట్టి మనకి ఎంత లాసు, 400 వెళ్ళిపోయాయి. 400లో మనకి ఏ కేటగిరీలో ఉండేది, ఓన్లీ 200. ఓకే, 200 అంటే 200 మనం లాస్ అయ్యాం అనుకుందాం. ఇక్కడ మనం ఏ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 200 లాస్ అయ్యామని అనుకుంటే 200 పోయినాయి, 340 వచ్చినాయి. అంటే ఒక 140 సీట్స్ పెరిగినట్లు ఈ విధంగా చూసుకుంటే. అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కాంపిటీషన్ మనకి ఈ సంవత్సరం ఉండదు. ఆ నాన్ లోకల్లో ఉండే 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 100 సీట్లో 150 సీట్లో ఉంటాయి అవి అప్రాక్సిమేట్గా. సో
అవి కూడా మనకి ఈ సంవత్సరం లోకల్ క్యాండిడేట్స్‌కే ఇస్తారు కాబట్టి అవి కూడా మనకి సీట్లు పెరిగినట్లే అనుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా ఓవరాల్‌గా మనకి కొత్తగా ఒక 300-400 సీట్స్ అయితే పెరిగాయన్నట్టుగా మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయరు క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఈ సంవత్సరం కూడా క్యాండిడేట్స్ దాదాపు అదే విధంగా ఉన్నారు. అంటే కొంచెం డిఫరెన్స్‌తోనే ఉన్నారు. కాబట్టి ఈ పెరిగిన సీట్లకి, పెరిగిన క్యాండిడేట్‌లకి దాదాపు సేమ్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. అదే విధంగా కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనంటే మీకు ఎన్ని మార్కుల వరకు సీట్ వస్తుంది, ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది అది మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఈ మార్క్స్ అనేవి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మార్క్స్ స్కోరింగ్ అనేది పెరిగింది కాబట్టి క్యాండిడేట్స్‌కి. సో, అది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓవరాల్‌గా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరగడం వల్ల ఈ ర్యాంకులు కూడా పెరిగాయి. అది కూడా డిఫరెన్స్ వస్తుంది. సో, కాబట్టి మనం మార్కుల్ని, ర్యాంకుల్ని కన్సిడర్ చేస్తే ఈ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి మ్యాచ్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఓన్లీ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. అవి కంపేర్ చేసుకున్నట్లయితే మనకి సీట్ వస్తుందా? రాదా? అండ్ వస్తే ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది? ఏంటి అనేది మనము ఫర్దర్ వీడియోస్‌లో మాట్లాడదాము. ఇంకా టైం ఉంది కదా! సో, ఈరోజు గానీ, ఈవినింగ్ కానీ మీకు వీడియో కూడా అప్లోడ్ చేసి పెడతాను. సో, ప్రస్తుతానికైతే ఇది మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క అనాలిసిస్. సో, ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్‌లో వస్తూ ఉంటాయి. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే దానిపైన మనం ఇంకొక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మీరు చూడండి, మన ఛానల్‌లో ఉంటుంది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అలాట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా దాంట్లో మనకి యాడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.